కడప జిల్లాలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నియోజకవర్గం ఉంది. అది సీఎం చంద్రబాబుకి చాలా స్పెషల్. ఆ సీట్ పై ఫోకస్ పెంచి మహానాడులో పులివెందుల నుంచి భారీగా చేరికలు ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పులివెందులపై రాబోయే రోజుల్లో బలపడాలంటే ఇప్పుడు ఇచ్చే నిధుల కంటే మరిన్ని పెంచాలని స్థానిక నేతల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఈ ఏర్పాట్లు ఎలా జరగబోతున్నాయి, ఎంతమంది ఇక్కడికి రాబోతున్నారు, ముందు రోజు ప్రతినిధుల సభ అన్నారు, ప్రతినిధుల సభ ఎలా జరగబోతోంది? తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత రాయలసీమలో గతంలో తిరుపతిలో మహానాడు మహాసభలు జరిగింది. తర్వాత రాయలసీమలో రెండవసారిగా కడప పట్టణంలో 43వ తెలుగుదేశం పార్టీ మహానాడు మహోత్సవం జరుగుతోంది. 27, 28, 29 తారీఖు ఈ 3 రోజుల పాటు ఈ మహాసభలుంటాయి. 27, 28 తారీఖులలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధుల మహాసభలుంటాయి. దాంట్లో పార్టీ ఆవిర్భవించిన తర్వాత పార్టీ ఎదుగుదల, పార్టీలో వచ్చిన సంక్షోభాలు, అంతేకాకుండా సంస్థాగతంగా తీసుకోవాల్సిన కార్యక్రమాల పట్ల మొదటి రోజు ఆ సమావేశం ఉంటే, రెండవ రోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా గతంలో వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన ప్రజలకు జరిగిన కష్ట నష్టాల గురించి, వైఫల్యాల గురించి, భవిష్యత్తులో ఈ రాష్ట్ర పురోగభివృద్ధి కోసం మనం ఏం చేస్తున్నామనే దానిపైన చర్చా కార్యక్రమాలుంటాయి. 29వ తారీఖున సాయంత్రం 3 గంటల నుంచి ఇదే ప్రాంగణం ప్రతినిధుల ప్రాంగణం పక్కనే దాదాపు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం రాయలసీమ వ్యాప్తంగా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలు, సానుభూతులు అందరూ కూడా ఆ మహాసభలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా రాష్ట్రం 175 నియోజకవర్గాల నుంచి వచ్చే ప్రతినిధులు, సానుభూతి పరులు కూడా వేలాది సంఖ్యలో ఇక్కడ నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి రావడం జరుగుతుంది. వచ్చే వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా 3 రోజుల పాటు 2 రోజుల పాటు జరిగే ప్రతినిధుల సభకు గానీ, అదేవిధంగా 3వ రోజు జరిగే బహిరంగ సభకు వచ్చే కార్యకర్తలందరికీ కూడా ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది. 2 రోజుల పాటు జరిగే దానికి గాను జర్మన్ షెడ్లతో వాటిని ఆ వేదికను తయారు చేయడం జరుగుతుంది. వారు వచ్చిన వారందరూ కూడా భోజన వసతి ఏర్పాట్లు కూడా చక్కగా ఎవరికి కూడా ఇబ్బంది లేకోకుండా చేయడం జరుగుతుంది. మొత్తం కడప జిల్లాలో ఉండే అన్ని హోటల్స్ను, అదేవిధంగా ఫంక్షన్ హాల్స్ను వాటన్నిటిని కూడా బాడుక్కు తీసుకుని వచ్చిన వారందరికీ కూడా అకామిడేషన్ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మొత్తం కడప జిల్లా యావత్ తెలుగుదేశం యంత్రాంగం అంతా కూడా ఈ 29వ తారీఖు వరకు నిరంతరం అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారికి ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే అటెండ్ కావడం, వాటన్నింటి కూడా పరిష్కరించి ప్రతి ఒక్కరు కూడా మళ్లీ ఎంత సంతోషంగా ఈ సమావేశానికి వచ్చారో మళ్లీ అదే విధమైన సంతోషంతో వారి ఇంటికి చేరే విధంగా అన్ని చర్యలు కానీ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పటికే పులివెందులకు 2014-19 మధ్య కాలంలోనే కృష్ణానది నీళ్లను తీసుకుని వచ్చి ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నా కూడా కరువు కాటకాలు లేకుండా ఉన్నాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో కృష్ణా జలాలను పులివెందుల ప్రాంతానికి తీసుకుని వచ్చి అటు చిత్రాది బ్యాలెన్స్ రిజర్వాయర్లో 10 టీఎంసీలు కానీ, పైడిపాలెం రిజర్వాయర్లో 6 టీఎంసీలు కానీ ఆ రోజు 2018 సంవత్సరంలోనే నింపడం జరిగింది నీటిని. కాబట్టి ఆ ఫలాలను ఈరోజు పులివెందుల రైతాంగం ఈరోజు అనుభవించడం